హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం మలయాళంలో రిలీజ్ అయిన సంచలన విజయం సాధించి తెలుగులో డబ్బింగ్ చేయబడిన మజ్మల్ బాయ్స్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఒక యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించడం విశేషము. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి 2006లో తమిళనాడులోని కొడైకెనాల్లో జరిగిన ఓ యథార్థ ఘటన అయిన గున్గేవ్ అనే దానిలో జారిపడిన ఘటనను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రం చేశారు. ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ 20 మినిట్స్ కొంత బోరింగ్ అని అనిపించినప్పటికీ ఈ 20 మినిట్స్కు లాస్ట్ క్లైమాక్స్లో యాడ్ చేసి చూపించే విధానం చాలా బాగుంటుంది. అలానే మజ్మల్ బాయ్స్ టైటిల్కి తగ్గట్టుగా ఒక చిన్న ఊరిలో స్నేహితులు చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ ఒక చిన్న గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక 11 మందిగా గ్రూప్గా ఒక టూర్ వెళ్ళటానికి ప్లాన్ చేసుకోవటము ఉంటారు. అందులో ఆ 11 మంది కుర్రాళ్ళు చేసే విన్యాసాలు, ఆటలు, పాటలు బాగా ఉంటాయి. మరియు ఆ 11 మంది గ్రూప్ టూర్కు ముందు చేసే పనులు, వాటికి సంబంధించిన సన్నివేశాలు చాలా ఫన్నీగాను ఇంట్రెస్ట్గాను ఉంటాయి. ఇకపోతే ఈ మజ్మల్ బాయ్స్ ఒక మంచి మెసేజ్ ఇవ్వటం విశేషం. అదేమిటంటే తమతో పాటు వచ్చిన స్నేహితుడు ఆపదలో ఉంటే వారు తమ స్నేహితుడి కోసం చేసే పనులు, వారు పడే పాటలు చాలా బాగుంటాయి. అలానే తమ స్నేహితుడు ఒక చిన్న గుహలో ఇరుక్కున్నప్పుడు వరద నీరు ఆ గుహలోకి వెళ్లకుండా వారు చేసే పనులు, వాటిపై వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్గాను ప్రేక్షకుడికి ఉత్కంఠభరితంగాను చేస్తాయి. మరియు ఈ మూవీ ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీగా బాగా చూపించడం విశేషం. ఇకపోతే ఈ మజ్మల్ బాయ్స్ స్టోరీ లైన్ వచ్చేసి ఏమిటో చూద్దాము. తమిళనాడులోని కొడైకెనాల్లో గుహాల వద్ద జరిగిన విషాదాన్ని ఎదుర్కొని కొచ్చికి చెందిన మజ్మల్కు చెందిన 11 మంది యువకుల కథ ఇది. 2006లో జరిగిన రియల్ స్టోరీని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు మేకర్స్. కొచ్చికి చెందిన మజ్మల్ అనే ప్రాంతానికి చెందిన 11 మంది కొడైకెనాల్ ట్రిప్కు వెళ్తారు. తమ ప్రత్యర్థి బృందం మునార్ విహారయాత్రకు వెళ్ళటాన్ని చూసిన అసూయతో కొడైకెనాల్కు వెళ్ళాలని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళిన కమల్ హాసన్ గున్ సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్ గున్ కేవ్స్ చూడాలని అనుకుంటారు. నిషేధిత ప్రాంతమని తెలిసి కూడా వాళ్ళు లోపలికి వెళ్ళాలని అనుకుంటారు. అలా వెళ్ళిన క్రమంలో సుభాష్ ఒక లోతైన గూతిలో పడిపోతాడు. పోలీసుల దగ్గరికి వెళ్తే మీరే తోసేసి ఉంటారని అనటంతో ఆ కుర్రాళ్ళకు ఏం అర్థం కాదు. అంతేకాదు అక్కడ 13 మంది మరణించారు కాబట్టి మీ వాడిని మర్చిపోమంటారు. మీడియాకు విషయం పొక్కటంతో అక్కడికి వెళ్ళిన పోలీసులకు లోపల పడిన వ్యక్తి బతికే ఉన్నాడని అర్థమవుతుంది. దీంతో ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు ఫారెస్ట్ టీం కూడా వస్తుంది. అయితే మనిషి దూరటానికి కూడా లేని ఆ గోతిలో పడ్డ సుభాష్ను బయటికి తీసుకొచ్చారా? సుశక్తమైన ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళటానికి భయపడినప్పుడు ఆ మిగతా 10 మంది ఏం చేశారు, చివరికి ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ. ఇకపోతే ఈ మూవీకి వచ్చేసి ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాము. నటీనటుల యాక్టింగ్, యథార్థ ఘటన స్టోరీ లైను, నేరేషను, బీజిఎమ్, సెకండ్ హాఫ్. ఇకపోతే మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ వచ్చే ల్యాక్స్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.